అందరికీ నమస్కారం. ఆదర్శ విద్యాలయ జహీరాబాద్కు స్వాగతం. ఈరోజు మన వర్తక సంఘం ఏర్పాటు గురించి మాట్లాడడానికి వచ్చాం. ఆదర్శ విద్యాలయం జహీరాబాద్ చరిత్రను వివరించడానికి నేను చాలా గర్వంగా ఉన్నాను. సంవత్సరం పండొంది వండల్లారవై ఎధులో ఇద్దరు దృష్టివంతులు శ్రీధాశరథులు మరియు శ్రీ బీరాములు వ్యాపారి కమిటీని స్థాపించడం కోసం ముందు వచ్చారు. అందోల్ రాజలింగం గారి అధ్యక్షత్వంలో 10 సభ్యులు కలిసి కమిటీని రూపొందించారు. సంఘం నిలబెట్టడం కోసం ప్రతి సభ్యుడు 5 నయ పైసా సహాయం చేశారు. 19 వండల్ల ధబ్గైలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో బేజువం రాజేశ్వర్ కొత్త అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు 10 సభ్యుల సహకారంతో. 10 సభ్యులు కలిసి కమిటీని రూపొందించారు. సంఘం నిలబెట్టడం కోసం ప్రతి సభ్యుడు 5 నయ పైసా సహాయం చేశారు. ఇది ఒక చరిత్రాత్మక క్షణం. ఎందుకంటే ఈ కమిటీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద అధికారికంగా రిజిస్టర్ అయ్యింది. ఈ సంఘం సమాజం కోసం తరళకు సేవ చేసేటప్పుడు ఒక గొప్ప ప్రారంభంగా నిలిచింది. 1970లో మరొకసారి ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలో బేజుగం రాజేశ్వర్ పునః అధ్యక్షుడుగా ఎన్నికయ్యారు 10 సభ్యుల కమిటీతో. 1970 పండోడి వండల్లాధభాయి నల్లుగులో విశ్వనాథ్ కోట కమిటీ మెంబరుగా తన స్నేహితులతో ఒక మీటింగు నిర్వహించాడు. ఆ మీటింగ్లో జహీరాబాద్లో స్కూల్ ప్రారంభం గురించి చర్చించారు. కమిటీలో ప్రతి మెంబర్ రస్రందు వండులు కంట్రిబ్యూట్ చేశారు. టోటల్ అవర్స్ 2 వండల్కు ఫండ్ అయింది. ఈ అమౌంట్ స్కూలు స్థాపన కోసం ప్రారంభ నిధిగా ఉపయోగించబడింది. ఉపాధ్యాయులకు నెలకు 80 నుండి 100 వేతనాలు చెల్లించేందుకు వేలుగా విద్యార్థికి నెలకు 5 చొప్పున ఫీ నిర్ణయించారు. మిర్జాపూర్ సాదనందం గారు కోషడ్డీకరిగా పథశాల ఖటాలను నిర్వహించే బాధ్యతను చేపత్తరు. ఫర్నిచర్ కొనుగోలు విషయంలో కమిటీ పొదుపు మార్గాన్ని ఎంచుకుంది. అందులో భాగంగా మూతపడిన ఒక పథశాల నుండి బెంచిలను సేకరించింది. అదే పథశాలలో గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు నగన్న మరియు గంగాధర్లను ఆదర్శ్ విద్యాలయ పథశాలకు ప్రధానోపాధ్యాయులుగా నియమించి. అయితే ఎదది తిరక్కుందానే ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో పథశాల నిర్వహణ కోసం కమిటీ వర్తక సంఘం సహాయాన్ని కోరింది. ప్రాథమికంగా వారు పథశాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం 800 సహాయం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పాఠశాల 5వ తరగతి వరకు విస్తరించినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఏ క్రమంలో కమిటీ సభ్యులు అదనపు నిధుల కోసం వర్తక సంఘం అధ్యక్షులైన శ్రీ చిదిరి నరసింహులు గారిని ఆశ్రయించారు. మొదట 3000, ఆ తర్వాత సంవత్సర నిధులు కావాలని వారు విన్నవించారు. చివరగా ఆ సంఘ సభ్యుడైన సత్వర్ గుందప్పగారు పాఠశాల నిర్వహణ బాధ్యతలను
తమ సంఘానికే అప్పగించాలని ప్రతిపాదించారు. ఏ ప్రతిపాదనను అంగీకరిస్తూ అప్పటికే ఉన్న కమిటీ వారు 1976లో పాఠశాలను గ్రెయిన్ అండ్ సీడ్స్ మర్చెంట్స్ అసోసియేషన్కు అప్పగించారు. 1986 సంవత్సరంలో ధాన్యం మరియు విత్తనాల వర్తకుల సంఘం పాఠశాల స్థాపనకు నిర్ణయించింది. ఈ నిర్ణయం నుండి బహిరంగంగా 11 మంది సభ్యులను ఎన్నుకుని కమిటీ ఏర్పాటు చేయబడింది. ఎమ్మెల్యే ఎం బాగరెడ్డి గారు పాఠశాల భవన నిర్మాణానికి భూమిని అందజేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వంతో అన్ని చట్టపరమైన ఫార్మాలిటీలను పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారి నేతృత్వంలో ఈ పాఠశాల ప్రారంభించబడింది. ఆదర్శ్ విద్యాలయ భవనాల నిధి పాఠశాలకు నిరంతర నిధి కోసం ఏర్పాటు చేయబడింది. సంఘ సభ్యులు తమ రోజువారీ వ్యాపార టర్నోవర్ నుండి 80 పైసల వరకు డొనేషన్గా అర్పించారు. కేవలం 2 ఏళ్లలో కమిటీ 2 లక్షల రూపాయలు సంపాదించింది. 1978లో స్కూల్ నిర్మాణం ప్రారంభమై 1 సంవత్సరంలోనే పూర్తయింది. 1985లో అడ్డే భవనం నుండి కొత్త బిల్డింగ్లోకి మారారు. స్కూల్ ప్రారంభోత్సవం శ్రీ జగద్గురు జయేంద్ర సరస్వతి శంకరాచార్య గారి చేతుల మీదుగా శుభంగా జరిగింది. తర్వాత స్కూల్ను 8th స్టాండర్డ్ వరకు పెంచారు. 1970 యాన్యువల్ డేకి మున్సిపల్ మినిస్టర్ సరోజిని పుల్లారెడ్డి గారు వచ్చారు. ఒక యాన్యువల్ డేకి గవర్నర్ కుముద్ బింజోషి గారు రావాల్సింది కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆగిపోయారు. అప్పటి నుండి చాలా కమిటీలు స్కూల్ను నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం కమిటీ కూడా అదే విధంగా ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. 2024 సంవత్సరం స్కూల్కి గోల్డెన్ జూబిలీ ఇయర్. 55 ఇయర్స్ పూర్తి చేసుకుంటున్న ఈ సందర్భాన్ని కల్వా చంద్రశేఖర్ గారి అధ్యక్షతన మరియు 10 మ్యాండేట్ కమిటీ సభ్యుల సహాయంతో ఒక మైల్ స్టోన్ గర్వంగా సెలబ్రేషన్ చేసుకుంటోండి. 3 భవనాలు, పెద్ద ఆట స్థలాలు మరియు బస్ ఫెసిలిటీ ఉన్నాయి. 35 మందికి పైగా టీచర్స్ మరియు 15 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. సుమారు 89 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. ఇప్పటివరకు 7-5 మందికి పైగా స్టూడెంట్స్ ఇక్కడ చదివి ప్రపంచంలో వివిధ రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు. గోల్డెన్ జూబిలీ ఒక ప్రశంస మైల్ స్టోన్ మరియు ప్రశంస. 50 years of excellence, 50 years of pride, 50 years of shaping young minds and building futures. From humble beginnings to becoming a beacon of education and values. Today we celebrate not just an anniversary, but a legacy of dedication, hard work, and countless success stories. జనవరి 19, 2025న ఎన్నికలు జరిగాయి. శంకరప్ప పాటిల్ అధ్యక్షుడిగా 10 మంది సభ్యులతో కలిసి ఎన్నుకోబడ్డారు. వారు జతలుగా పనిచేస్తూ పాఠశాల అభివృద్ధికి కృషి చేశారు. 2026 నాటికి ఆదర్శ్ విద్యాలయ అభివృద్ధి చెందింది. మంది విద్యార్థులు, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, జహీరాబాద్ అంతటా ప్రఖ్యాతి వ్యాపిస్తోంది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. ఈతో ఆదర్శ్ విద్యాలయ అధ్యాయం ముగుస్తోంది. ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కావడం చాలా సంతోషంగా ఉంది. 10 మంది సభ్యులతో మీ పొదు కలిసి చగ్రేటం రిప్రజెంటేటివ్స్ యునైటెడ్గా డెడికేషన్తో పనిచేస్తారు. 29కి ఆదర్శ్ విద్యాలయ 109 విద్యార్థులతో మౌలిక సదుపాయాలతో మోడర్నైజ్ చేస్తారు. జహీరాబాద్లోనే తనకంటూ స్పెషల్ అటెన్షన్ ఇవ్వు. విద్యాపరంగా మరియు పఠ్యేతర అంశంలో ఎక్సలెంట్ ప్రోగ్రెస్కి ప్రయారిటీగా ఉన్నావు. స్కూల్ డెవలప్మెంట్ అద్భుతంగా సాగింది. ఇవు ఆదర్శ్ విద్యాలయ ఈ అధ్యాయం ముగిసింది. ధన్యవాదాలు. ఆదర్శ్ విద్యాలయ జహీరాబాద్, తెలంగాణ. Celebrating 53 years of excellence.